ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమాను త్వరలో అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సేవలను బీమా విధానంలో అమలు చేసేందుకు రెడీ అవుతోంది. బీమా విధానం అమలుపై వైద్యారోగ్య శాఖ తయారు చేసిన ముసాయిదా ఇప్పుడు ఆర్థిక శాఖ పరిశీలనలో ఉంది. దారిద్ర్య రేఖకు దిగువ ఎగువలతో సంబంధం లేకుండా రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఉచితంగా వైద్య సేవలు అందించేలా ముసాయిదా రూపొందించారు. రాష్ట్రంలో 1,43,00,000 కుటుంబాలు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నాయి. దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్న 19 నుంచి 20 లక్షల కుటుంబాల వారికి కూడా షరతులేమీ లేకుండా బీమా పథకాన్ని వర్తింపచేయనున్నారు. ఏడాదికి 2.5 లక్షల విలువ గల వైద్య సేవలు ఉచితంగా బీమా సంస్థ ద్వారా అందుతాయి. ఆ పైన చికిత్సకు 25 లక్షల వరకు అయ్యే ఖర్చును ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ భరించేలా ముసాయిదా రూపొందించారు. రాష్ట్రంలోని 26 జిల్లాలను 2 జోన్లుగా విభజించి టెండర్ల ద్వారా బీమా కంపెనీలను ఎంపిక చేస్తారు. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా ప్రస్తుతం ఏడాదికి 25 లక్షల విలువైన చికిత్స ఉచితంగా అర్హులైన రోగులకు అందుతోంది. నేషనల్ హెల్త్ అథారిటీ ఐటీ అప్లికేషన్ సూట్ ను ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ఉపయోగించనుంది. బీమా విధానంలోనూ ఇదే విధానాన్ని అనుసరిస్తారు. 2007లో తయారు చేసిన సాఫ్ట్వేర్ ను ప్రస్తుతం ట్రస్ట్ వినియోగించుకుంటోంది. ఆసుపత్రిలో రోగి చేరినప్పటి నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు రోగ నిర్ధారణ పరీక్షల రిపోర్టులు, ఆసుపత్రి నుంచి క్లెయిమ్స్ వచ్చినప్పుడు వాటిలోని అవకతవకలు వెంటనే గుర్తించేందుకు వీలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉపయోగపడనుంది. ఇప్పటికే ట్రస్ట్ పరిధిలో అందించే సేవల్లో అవకతవకలు జరిగితే గుర్తించేందుకు సామాజిక తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం 30 రకాల స్పెషాలిటీలతో కలిపి 3,257 రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వీటిని అలాగే కొనసాగిస్తున్నారు. అయితే బీమా విధానంలో 2,250, ట్రస్ట్ ద్వారా మిగిలిన 770 చికిత్సలు రోగులకు అందుతాయి.